The topic is Gauss law. So in the previous session we discussed about the properties of flux, electric flux. So in that one, what is electric flux? Electric flux అంటే ఏంటి అంటే మనకు when to a surface area, మనం ఒక సర్ఫేస్ ఏరియా తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్ నుంచి మనకు ఎన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయో దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటున్నాం. సో బేస్డ్ ఆన్ దీస్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని బేస్ చేసుకున్నప్పుడు మనకు దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మనకు దేనిపైన డిపెండ్ అవుతున్నాయి అండ్ ఎలా ఉంటున్నాయి అనేదాన్ని మనం డిస్కస్ చేసేది ఇక్కడ బై యూజింగ్ గాస్ లా. సో వాట్ ఈస్ గాస్ లా? గాస్ లా ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద ఫ్లక్స్ అండ్ ద ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఛార్జ్కి ఏదైతే రిలేషన్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే గాస్ లా అంటున్నాం. సో ఫస్ట్ ఈ గాస్ లా మనం డిఫైన్ చేయడానికి లెట్ us కన్సిడర్ ఏ స్పియర్. మనం ఏం చేస్తున్నామంటే ఒక స్పియర్ని కన్సిడర్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ స్పియర్ అండ్ హియర్ ద స్పియర్, ద రేడియస్ ఆఫ్ ది స్పియర్ విల్ బి ఆర్. ఈ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి మనం స్మాల్ ఆర్ అనుకుంటున్నాం. సో అండ్ వీఆర్ ప్లేసింగ్ ఏ ఛార్జ్ క్యూ ఎట్ సెంటర్. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ఛార్జ్ క్యూను సెంటర్ దగ్గర ప్లేస్ చేస్తున్నాం. దెన్ ఇన్ దిస్ వన్, ఈ కంప్లీట్ ఛార్జ్, ఈ ఛార్జ్ వల్ల ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా వర్క్ అవుతుంది, ఈ సర్ఫేస్ నుంచి ఎన్ని ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు ట్రావెల్ అవుతున్నాయి దాన్ని మనం డిఫైన్ చేయడానికి యూజ్ చేసేదే గాస్ లా. సో ఫస్ట్ హియర్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ద ఛార్జ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఆఫ్ ఈ రేడియస్ ఆర్, దెన్ డివైడ్ ది స్మాల్ ఏరియా. ఇక్కడ ఈ కంప్లీట్ స్పియర్ని ఏం చేస్తున్నామంటే స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పియర్ స్మాల్ పార్ట్. సో ఫర్ దిస్ వన్ ఇఫ్ యూ కెన్ యాడ్ ఫ్రమ్ సెంటర్ నుంచి మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, వీఆర్ గెట్టింగ్ లైక్ ఏ కోన్. మనకు ఒక కోన్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ ద స్మాల్ డిస్టెన్స్ డెల్టా ఎస్ అజ్యూమ్ యాజ్ స్మాల్ పార్ట్ ఆఫ్ కంప్లీట్ సర్ఫేస్. దెన్ ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ద ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సర్ఫేస్, స్మాల్ సర్ఫేస్ ఏరియా నుంచి మనకు ఎంత ఫ్లక్స్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది. దట్ మీన్స్ మనకు ఫార్ములా ఏంటి, పై ఈక్వల్స్ టు ఈ ఇంటూ డెల్టా ఎస్ కాస్ టీటా, ఈ ఇంటూ డెల్టా ఎస్ కాస్ టీటా. దట్ మీన్స్ హియర్ ద యాంగిల్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ, సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రెండింటికి మధ్య మనకు సమ్ యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకు ఆ ఫార్ములా ఏమొస్తుంది, ఈ ఇంటూ డెల్టా ఎస్ కాస్ టీటా అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు యాంగిల్ అనేది ఏముంది, మనకి ఇక్కడ ప్యారలల్గా ఉంది. అన్ని పార్టికల్స్ కూడా ఏవైతే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో ఈ సర్ఫేస్ పైన మనం ఎటువంటి పార్టికల్ తీసుకున్నప్పుడు కూడా ఇట్ ఈజ్ అలాంగ్ విత్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్. రేడియస్ అనేది మనకి ఏ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఈ ఆల్ ద పార్టికల్స్ యొక్క డైరెక్షన్స్ కూడా మనకు సేమ్ అదే పాత్లో ట్రావెల్ అవుతుంది. దట్స్ వై the angle will be 0. Parallel means 0. That means cos 0 will be 1. Then the formula become E into delta S. మనకి ఫార్ములా ఏమొస్తుందంటే ఇక్కడ E into delta S అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్, సో ఆఫ్టర్ దట్ వన్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మనకు ఫార్ములా ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². దట్ మీన్స్ E ఈక్వల్స్ టు 1/4πε0 into Q/r². దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క ఫ్లక్స్ యొక్క ఫార్ములా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ ఫ్లక్స్ ఫార్ములా మనకి ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫర్ స్మాల్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ బి డెల్టా పై ఈక్వల్స్ టు 1/4πε0 into Q/r². This is the formula for E, and next one is delta S will be existent. So this is the formula for electric field when compared with the flux. ఈ ఫ్లక్స్ అనేది ఒక కంప్లీట్ సిస్టంలో ఈ ఫ్లక్స్ అనేది మనకి ఎంత ఎగ్జిస్ట్ అయ్యింది అంటే 1/4πε0 Q/r² into delta S. సో ఆఫ్టర్ దట్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఫర్ ఆల్ ద చార్జెస్, మనం ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఈ కంప్లీట్ సర్ఫేస్లో మనకు ఎంత ఎగ్జిస్ట్ అయ్యి ఉండేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం జనరల్గా ఏం తీసుకుంటున్నాం, ఓన్లీ స్మాల్ ఏరియా. మనం ఇక్కడ ఎప్పుడైతే స్మాల్ ఏరియా తీసుకుంటున్నామో ఆ స్మాల్ ఏరియా నుంచి మనకు పాస్ అయ్యేటువంటి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంత అంటే దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఫర్ ద కంప్లీట్ సర్ఫేస్, మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఈ కంప్లీట్ సర్ఫేస్కి మనం ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్స్ వై బై యూజింగ్ ద సూపర్ పొజిషన్. మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేస్తున్నాం. సో ఆ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ని యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ వీ యాడ్ ఆల్ ద సర్ఫేసెస్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కంప్లీట్ సర్ఫేస్. ఈ సర్ఫేస్లో మనకు ఉన్నటువంటి స్మాల్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మొత్తాన్ని కూడా మనం యాడ్ చేసినట్లయితే దెన్ వీఆర్ గెటింగ్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద సర్ఫేస్. ఆ సర్ఫేస్ నుంచి మనకు ట్రావెల్ మొత్తం కంప్లీట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై. సో నెక్స్ట్ వన్ బై యూజింగ్ సూపర్ పొజిషన్. సూపర్ పొజిషన్ చేసినప్పుడు ఏమొస్తుంది, పై ఈక్వల్స్ టు ద కంప్లీట్ ఫ్లక్స్ ఈక్వల్స్ టు సిగ్మా ఆల్ డెల్టా ఎల్. ఈ ఆల్ సర్ఫేసెస్ ఏమైతే ఉన్నాయో స్మాల్ సర్ఫేసెస్ అన్నింటిని కూడా మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ సిగ్మా ఆల్ డెల్టా ఎస్ 1/4πε0 Q/r². సో దట్ ఈస్ ద ఫార్ములా Q/r². సో నెక్స్ట్ వన్ ఇక్కడ మనం ఏమేం చేస్తున్నాం, ఈ 1/4πε0 అనేది మనకి ఏంటి, కాన్స్టెంట్ వాల్యూ. అండ్ త్రూ ద చార్జ్ మనకి ఎంత చార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది అనేది కూడా మనకి అంటూ డెల్టా ఎస్ విల్ బి ఎగ్జిస్టెడ్. అండ్ హియర్ దిస్ మీన్స్
దిస్ క్యూ వాల్యూ విల్ బి సేమ్. ఎందుకంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, కంప్లీట్ స్పియర్లో మనకు అనేది ఛార్జ్ అనేది ఒకటే ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఛార్జ్ కూడా మనకు సేమ్ ఉంటుంది. అండ్ ద డిస్టెన్స్ ఏముంది, ఈజ్ నథింగ్ బట్ రేడియస్. ఈ రేడియస్ కూడా మనకి ఏముంది, సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు వేరియబుల్ అయ్యే కాన్స్టెంట్ ఏంటి అంటే ఓన్లీ దిస్ డెల్టా ఎస్. ఈ సర్ఫేస్ మాత్రమే మనకు డిఫరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ అప్పుడు మనకు ఫార్ములా ఏమొస్తుందంటే పై ఈక్వల్స్ టు 1/4πε0 q by r square will be constant and only the changes is happened in the surface పైన మాత్రమే మనకు చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, సో 1/4πε0 is common here, q by 4πε0 r square is common, only the change is total surface. సో ఇక్కడ సమ్మేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఈ స్మాల్ ఏరియా నుంచి సమ్మేషన్ చేసినప్పుడు మనకు కంప్లీట్ ఏరియా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్స్ వై ఇంటూ ఎస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టోటల్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా వస్తుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క సర్ఫేస్ ఏరియా, మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి, 4πr². సో 4πr² ఈజ్ ద ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఫ్లక్స్ ఏమొస్తుంది అంటే π ఈక్వల్స్ టు 1/4πε0 q by r² ఇంటూ ఇన్ ప్లేస్ ఆఫ్ సర్ఫేస్ ప్లేస్లో మనం ఏం చేస్తున్నాం, 4πr² రాస్తున్నాం, 4πr². సో ఇక మనం తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ 4π క్యాన్సిల్ అయిపోతుంది, r² క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ ఇక్కడ మనకి రిమైనింగ్ ఏముంటుంది అంటే π ఈక్వల్స్ ఇన్ న్యూమరేటర్ q విల్ బి ఎగ్జిస్టెడ్, ఇన్ డినామినేటర్ ε0 విల్ బి ఎగ్జిస్టెడ్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకి దేనికి రిలేషన్ రిప్రజెంట్ చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఈ ఉన్నటువంటి ఛార్జ్కి ఉన్నటువంటి రిలేషన్ మనం ఇక్కడ ఏమంటున్నామంటే గాస్ లా అంటున్నాం. దిస్ ఈజ్ ఓన్లీ ద రిప్రజెంటేషన్ ఆఫ్ గాస్ లా ఇన్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్. సో π ఈక్వల్స్ టు q by ε0. దట్ మీన్స్ గాస్ లా మెయిన్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిలేషన్ బిట్వీన్ π అండ్ q. అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి దాంట్లో ఉన్నటువంటి ఛార్జ్కి మధ్యలో ఉన్న రిలేషన్ మనకి ఇక్కడ డిఫైన్ చేసేదే గాస్ లా అంటున్నాం. సో దట్ ఈస్ ద మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఫర్ గాస్ లా అండ్ ప్రూఫ్ ఆఫ్ మెథడ్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ దిస్ ఫార్ములా, దట్ మీన్స్ ఇయర్ ఫర్ స్మాల్ ఫ్లక్స్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, స్మాల్ ఏరియా తీసుకున్నప్పుడు డెల్టా π ఈక్వల్స్ ఏ ఇంటూ డెల్టా ఎస్. దట్ మీన్స్ q by 4πε0 r² ఇంటూ డెల్టా ఎస్. ఇక్కడ మనకి ఫార్ములా వస్తుంది. సో నెక్స్ట్ వన్, when we are going this one, so the area element delta s and r have the same direction. సో మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఏంటి, ఈ యొక్క మన స్మాల్ ఏరియా ఏదైనా సరే సర్ఫేస్ పైన మనం ఏ స్మాల్ ఏరియా తీసుకున్నప్పటికీ కూడా సో దాని ఏమవుతుంది, అది ఎప్పుడు కూడా మనకి ఏ డైరెక్షన్లో ఉంటుంది, రేడియస్ యొక్క డైరెక్షన్లో ఉంటుంది. దట్స్ వై డెల్టా ఎస్ అండ్ ఆర్ విల్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో నెక్స్ట్ వన్, ఇక్కడ మనకు ఆర్ క్యాప్ అనేది ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే యూనిట్ వెక్టార్. సో యూనిట్ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఏమంటుంది, మనకి మ్యాగ్నిట్యూడ్ ఈజ్ 1. దట్స్ వై వీ కెన్ రిమూవ్ దట్ 1. సో మన ఆర్ క్యాప్ అనేది మనం ఇక్కడ తీసేస్తున్నాం. సో దెన్ డెల్టా π ఈక్వల్స్ టు q by 4πε0 r² ఇంటూ డెల్టా ఎస్. సో దట్ ఈస్ ఫర్ స్మాల్ ఎలిమెంట్. సో నెక్స్ట్ వన్, టోటల్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం మనం, బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం, అన్ని యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ π ఈక్వల్స్ టు q by 4πε0 డెల్టా ఎస్ అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డెల్టా ఎస్ ఆల్ ds యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ వన్, సో ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్కి వచ్చేసి మనకి ఏంటి ఫార్ములా, 4πr². సో ఆ 4πr² మనం ఏం చేస్తున్నాం, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈక్వేషన్లో దట్ మీన్స్ q by 4πε0 r² ఇంటూ సర్ఫేస్ ఏరియా వచ్చేసి మనకు r² వస్తుంది. సో టోటల్ ఫ్లక్స్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే 4πr² క్యాన్సిల్ అయినప్పుడు పై వాల్యూ మనకు వచ్చేసి q by ε0 అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే గాస్ లా అంటున్నాం. దట్ మీన్స్ ద టోటల్ ఫ్లక్స్ త్రూ ద క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 0. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఫ్లక్స్ అనేది మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది సమ్ కేసెస్లో. ఎప్పుడు 0 అవుతుంది, సో ఇక్కడ మనకు న్యూమరేటర్లో ఏం ఎగ్జిస్ట్ అయింది, q వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇఫ్ q ఈజ్ 0, ఈ ఛార్జ్ అనేది మనకు ఒక సమ్ కంప్లీట్ ఒక సిస్టంలో మనకి ఈ ఛార్జ్ అనేది టోటల్ ఛార్జ్ అనేది 0 అయితే దెన్ ఆటోమేటికలీ ఫ్లక్స్ ఆల్సో 0. ఎందుకు, మనకు 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. That means the total flux through a closed surface is 0 when no charge is enclosed by surface. So ఇది ఒక సర్ఫేస్లో మనకి ఎటువంటి ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు అంటే దెన్ దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి మనకు అక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, మనకు 0 అవుతుంది. సో దట్ ఈస్ ద గాస్ లా. సో నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దిస్ గాస్ లా. ఈ యొక్క గాస్ లాను మనం ఎక్కడ అప్లై చేస్తున్నాము అంటే దెన్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద క్లోజ్డ్ సర్ఫేస్. ఈ గ్లాస్ అనేది మనకి ఏమవుతుంది, ఏ సర్ఫేస్ అయినా సరే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఈ యొక్క కంప్లీట్ ఏమవుతుంది, గ్లాస్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. దట్ మీన్స్ ద షేప్ అండ్ సైజ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ మనకు షేప్ అండ్ సైజ్ రెండు కూడా మనకి ఏమవుతున్నాయంటే అవసరం లేదు. అది ఏ షేప్లో ఉన్నా ఏ సైజ్లో ఉన్నప్పటికీ కూడా మనకి ఏమవుతుంది, ఇట్ విల్ బీ ట్రూ ఫర్ ఆల్ ద క్లోజ్డ్ సర్ఫేసెస్. సో నెక్స్ట్ వన్, క్యూ రిప్రజెంట్స్ ద టోటల్ ఛార్జ్. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి, π ఈక్వల్స్ టు q by ε0. పై వాల్యూ ఏమవుతుంది, మనకు q by ε0 అవుతుంది. సో రైట్ సైడ్ ఇక్కడ ఫార్ములాలో మనకి ఏదైతే q అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ q అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే
టోటల్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ తీసుకున్నప్పుడు, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్లో మనకు టోటల్ ఛార్జ్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అయ్యింది, ఆ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ దేనిగా కన్సిడర్ చేస్తామంటే క్యూగా కన్సిడర్ చేస్తాం. దట్ మీన్స్ ఎయిదర్ ఇట్ విల్ బి ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్. అదే ఇన్సైడ్ ఉండొచ్చు, అవుట్ సైడ్ ఉండొచ్చు, బట్ వీ కెన్ కన్సిడర్ టోటల్ ఛార్జ్. సో నెక్స్ట్ వన్, the electric field is due to the charges of both inside and field. సో ఇక్కడ మనకి ఏదైతే ఫ్లక్స్ ఫామ్ అవుతుందో, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది పై అనేది ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏదైతే ఫామ్ అవుతుందో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దానికి ఏమొస్తుంది, మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మాత్రం మనకి సర్ఫేస్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, దట్ మీన్స్ ఎయిదర్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్, మనకు పార్టికల్స్ అనేవి లేదా ఈ యొక్క చార్జెస్ అనేవి ఇన్సైడ్ ఉన్నా అవుట్ సైడ్ ఉన్నా వీ కెన్ కన్సిడర్ కంప్లీట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని మొత్తాన్ని మనం కన్సిడర్ చేస్తాం. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు కన్సిడర్ ద ఛార్జ్, మనం ఓన్లీ ఛార్జ్ మాత్రం కన్సిడర్ చేయాలంటే ఓన్లీ వీ కెన్ సెట్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ ది సర్ఫేస్. సర్ఫేస్ లోపల ఏదైతే పార్టికల్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అయినాయో వాటిని మాత్రమే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద టూ సిచ్యువేషన్. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద ఛార్జెస్ విచ్ ఆర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. మనకి ఇన్సైడ్ ఛార్జెస్ ఉన్నా లేదా అవుట్ సైడ్ ఛార్జెస్ ఉన్నా, ఏ ఛార్జెస్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు కన్సిడర్ చేస్తుంది. బట్ దిస్ ఛార్జ్ అనేది మనకి ఎప్పుడు కన్సిడర్ అవుతుంది, ఓన్లీ ఇన్సైడ్ ఛార్జెస్. ఇఫ్ దేర్ ఆర్ అవుట్ సైడ్ ఛార్జెస్ ఇట్ విల్ నాట్ కన్సిడర్. దాన్ని మనం క్యాల్కులేట్ చేయము. టు ఫైండ్ ద ఛార్జ్, ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఓన్లీ వీ కెన్ టేక్ ఇన్సైడ్ ఛార్జెస్ బట్ నాట్ అవుట్ సైడ్. బట్ అదే మనం ఎలక్ట్రిక్ ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రం ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, బోత్ కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్, ద సర్ఫేస్ విచ్ ఈజ్ అప్లికేషన్ ఆఫ్ గాస్ లా. మనం ఈ గాస్ లాని ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ సర్ఫేస్ మనం ఏమంటున్నామంటే గాసియన్ సర్ఫేస్ అంటున్నాం. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద స్పియర్. ఈ యొక్క స్పియర్ తీసుకున్నప్పుడు ఈ స్పియర్ పైన ఏముంది, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఒక డెన్సిటీతో అప్లై అయింది. సో దిస్ ఈజ్ ద ఛార్జ్. ఈ ఛార్జ్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ ఛార్జ్కి ఇన్సైడ్ కమింగ్ టు హియర్, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద గాసియన్ సర్ఫేస్ ఈజ్ హియర్, అంటే మన గాసియన్ సర్ఫేస్ లోపల తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ యొక్క సర్ఫేస్, ఈ యొక్క ఛార్జ్ డెన్సిటీ అనేది దీనిపైన మనకు డిపెండ్ అవ్వట్లేదు. దట్స్ వై హియర్ ద ఛార్జ్ విల్ బి జీరో. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే జీరో సర్ఫేస్. అదే మన సర్ఫేస్ అనేది అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి ఎగ్జిస్టెడ్. ఎందుకంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ యొక్క ఫ్లక్స్ అనేది మనకి ఏమవుతుంది, దీనిపైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ద సర్ఫేస్ ఆఫ్ అప్లికేషన్, ఏదైతే ఈ గాస్ లాను అప్లికై చేస్తూ ఉంటుందో దాన్ని మనం గాసియన్ సర్ఫేస్ అంటున్నాం. సో ఈ గాసియన్ సర్ఫేస్లో మనకు ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే ఈ యొక్క వాల్యూ ఫీల్డ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ ఫ్లక్స్ వాల్యూ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ యూస్ఫుల్ టువర్డ్స్ ఈజియర్ క్యాలిక్యులేషన్. సో మనం ఈ సర్ఫేస్ తీసుకున్నప్పుడు మనకి ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద క్యాలిక్యులేషన్ వెరీ ఈజీ. ఈ యొక్క క్యాలిక్యులేషన్ మనం ఏం చేస్తున్నామంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం. ఎప్పుడు అంటే ఈ కంప్లీట్ సర్ఫేస్ విల్ బీ హ్యావ్ సిమెట్రీ ప్రాపర్టీ మనకి ఎప్పుడనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందో ఈ సర్ఫేస్లో, అప్పుడు ఈ కంప్లీట్ సిస్టమ్ అనేది మనకి ఏమవుతుంది, ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. దట్ మీన్స్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ మనం ఒక క్యూ ఛార్జ్ తీసుకుంటున్నాం ఎట్ ద సెంటర్. ఈ ఛార్జ్ నుంచి ఏమవుతుంది, మనకు ఆ రేడియస్లో ఒక స్పియర్ అనేది మనకు ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక స్మాల్ సర్ఫేస్ తీసుకుంటున్నాం, స్మాల్ సర్ఫేస్ టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయడానికి స్మాల్ పార్టీషన్ తీసుకుంటాం. సో ఈ స్మాల్ పార్టీషన్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ వాల్యూ, మనకి ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ వన్, ఫర్ స్మాల్ ఏరియా స్మాల్ సర్ఫేస్ డెల్టా ఎస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ నెక్స్ట్ ఈ కంప్లీట్ సర్ఫేస్ ఏముంది, విచ్ ఈస్ హ్యావింగ్ ద సేమ్ ప్రాపర్టీస్ లైక్ ది స్మాల్. ఈ స్మాల్ సర్ఫేస్కి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ కంప్లీట్ సర్ఫేస్ కూడా ఏమవుతున్నాయి, సేమ్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది, మనకు సిమెట్రీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డ్యూ టు దట్ సిమెట్రీ ప్రాపర్టీ, ఆ సిమెట్రీ ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే సింపుల్ దీన్ని వీఆర్ మేడింగ్ సమ్ ఇంటిగ్రేషన్ ఫామ్ చేసినప్పుడు లేదా సమ్ ఆఫ్ ఆల్ ద పార్టికల్స్, ఈ యొక్క సర్ఫేసెస్ మొత్తాన్ని మనం యాడ్ చేసినప్పుడు వీ కెన్ ఫైండ్ ఈజీలీ ద కంప్లీట్ ఫ్లక్స్ ఇన్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్లో ఉన్నటువంటి టోటల్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఇన్వర్స్ స్క్వేర్ డిపెండెన్స్ ఆఫ్ డిస్టెన్స్. సో నెక్స్ట్ దేనిపైన డిపెండ్ అవుతుంది, సో ఫ్లక్స్ ఈజ్ ఫార్ములా ఏంటి మనకు జనరల్గా Q/4πε0 r². దిస్ ఈజ్ ద జనరల్ ఫార్ములా ఫర్ ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యొక్క ఫార్ములాను బేస్ చేసుకున్నప్పుడు ఇది దేనిపైన మనకు డిపెండ్ అవుతుంది జనరల్గా అంటే ఇట్ ఈస్ ద ఇన్వర్స్ స్క్వేర్ రూల్. దట్ ఈజ్ నథింగ్ బట్ కూలుమ్స్ లాని బేస్ చేసుకుని ఈ యొక్క ఫ్లక్స్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి ఇన్వర్స్ ప్రపోర్షన్ టు ద ఫ్లక్స్. ఈ ఫ్లక్స్కి ఈ యొక్క డిస్టెన్స్కి ఏ ప్రపోర్షన్లో ఉంటుంది అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటుంది. దట్ మీన్స్ ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి ఇంక్రీజింగ్, డిస్టెన్స్ అనేది మనకి ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్ ఈ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, మనకు డిక్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఈ డిస్టెన్స్ అనేది వెరీ లెస్, తక్కువ డిస్టెన్స్ ఉంది అంటే ఈ ఫ్లక్స్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఎక్కువ అవుతుంది. దట్ మీన్స్ దీస్ ఆర్ ద విచ్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద గాస్ లా. గాస్ లా అనేది మనకి ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నామంటే ఈ గాస్ అనేది ఏమవుతుంది అన్ని క్లోజర్ సర్ఫేసెస్కి కూడా మనకు అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్యూ అనేది
అనేది మనకి ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో ఫార్ములాలో పై ఈక్వల్స్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. క్యూ రిప్రజెంట్స్ కంప్లీట్ ఛార్జ్ ఇన్ ద సిస్టమ్. ఆ సిస్టంలో ఏదైతే కంప్లీట్ ఛార్జ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయిందో ఆ కంప్లీట్ ఛార్జ్ మొత్తాన్ని కూడా మనం కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అది అన్ని ఛార్జెస్కి ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్సైడ్ ఛార్జెస్ ఆర్ అవుట్ సైడ్ ఛార్జెస్. ఛార్జెస్ అనేవి ఇన్సైడ్ ఉన్న అవుట్ సైడ్ ఉన్న ఈ కంప్లీట్ సిస్టమ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేస్తాం, రెండింటిని కూడా యాడ్ చేస్తాం. అలాగే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఛార్జ్, ఓన్లీ ఛార్జ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలంటే విచ్ ఆర్ ద ఛార్జెస్ ఎగ్జిస్టెడ్ ఇన్సైడ్ ద పార్టికల్స్. దట్ మీన్స్ ఆ సర్ఫేస్ లోపల ఏదైతే ఛార్జ్ ఉందో అది మాత్రమే కన్సిడర్ చేద్దాం. అవుట్ సైడ్ ఛార్జెస్ మాత్రం వీ కెనాట్ కన్సిడర్. సో నెక్స్ట్ వన్, ద సర్ఫేస్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ గాస్ లా ఈస్ గాసియన్ సర్ఫేస్. మనం ఏ సర్ఫేస్ని అయితే యూస్ చేస్తున్నామో, ఈ గాస్ అప్లికబుల్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటామంటే గాసియన్ సర్ఫేస్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టువర్డ్స్ ఈజీ క్యాల్కులేషన్ మనం ఈజీగా చేయడానికి యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్వర్స్ స్క్వేర్ డిపెండెంట్. దట్ మీన్స్ ఇది ఏమవుతుందంటే కూలుంబ్స్ లా పైన మనకు బేస్ అవుతుంది. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా. ఈ గాస్ లా యొక్క మనకు అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే, ఇట్ ఈస్ పాసిబుల్ టు అప్టైన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ సింపుల్ వే యూజింగ్ గాస్ లా. సో మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఈజీ మెథడ్లో దేన్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తామంటే గాస్ లాను యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. సో గాస్ లా ఫార్ములా ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద టోటల్ ఫ్లక్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మనకు టోటల్ ఫ్లక్స్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అయ్యింది దాన్ని బేస్ చేసుకొని మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో పై ఈక్వల్స్ టు క్యూ బై 4 ఎప్సిలాన్ నాట్ ఆర్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఎస్. దిస్ ఈస్ ద ఫార్ములా. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైన డిపెండ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఏం చేస్తున్నాం, ఈ యొక్క గాస్ లాని అప్లై చేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ గాస్ లాని మనం ఎక్కడెక్కడ అప్లికబుల్ చేస్తున్నాం, ఎక్కడ మనం దీన్ని యూస్ చేస్తున్నాము అంటే దేర్ ఆర్ 3 ways. మనకు వచ్చేసి ఇక్కడ 3 methods ఉన్నాయి, 3 situations. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫీల్డ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ఫైనెట్లీ ఛార్జ్ లాంగ్ వైర్. అంటే ఒక లాంగ్ వైర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఈ యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అయింది, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సెకండ్ వన్ వచ్చేసి ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ ఛార్జ్డ్ ప్లేన్ షీట్. అంటే మనం 2 dimensions తీసుకున్నాం. సో ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నాం, ఓన్లీ 1 dimension, దట్ ఈస్ లాంగ్ వైర్. ఇన్ సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి మనం ప్లేన్ షీట్ తీసుకున్నాం, దట్ మీన్స్ విచ్ ఈజ్ ఇన్ 2 dimensions. సో ఈ 2 dimensions తీసుకున్నప్పుడు మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ స్పెరికల్ షెల్. మనం ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుంది అని డిస్కస్ చేస్తాం బై యూజింగ్ దిస్ గాస్ లా. సో ఇక్కడ మనం ఈ స్పెరికల్ షెల్ యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేసి మళ్ళీ 2 cases అనేవి ఫామ్ అవుతాయి. One is inside the surface, another one is outside the surface. So these are the applications of Gauss law. So now we will discuss about these applications. ఇలా అప్లికేషన్ మన ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇక్కడ డిఫైన్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫీల్డ్ డ్యూ టు ఏ ఇన్ఫినిటీ లాంగ్ స్ట్రైట్ యూనిఫామ్లీ ఛార్జ్డ్ వైర్. ఒక యూనిఫామ్లీ ఛార్జ్డ్ వైర్ తీసుకుంటున్నాం అంటే ఈ యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ కంప్లీట్ వైర్కి ఏముంది, ఒకే విధంగా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి ఈక్వల్ ఇన్ ఆల్ లొకేషన్స్ ఆఫ్ దట్ ఛార్జర్. ఒక వైర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ పార్టికల్ దగ్గర తీసుకున్నప్పటికీ సేమ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద లాంగ్ స్ట్రైట్ వైర్. సో దాంట్లో మనకి ఈ యొక్క ఫామ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎప్పుడు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే డ్యూ టు ద రేడియల్ డిస్టెన్స్. రేడియల్ డిస్టెన్స్ అంటే ఏంటంటే దాని నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పాయింట్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఎట్ ఓ దగ్గర తీసుకున్న పాయింట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వర్కింగ్ అప్ టు సమ్ రేడియస్. అప్ టు సమ్ రేడియస్ ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ సమ్ రీజియన్. సో ఆ రీజియన్ నుంచి మనం ఎప్పుడైతే ఈ ఫైండ్ అవుట్ చేస్తున్నామో దట్ మీన్స్ వీఆర్ గెట్టింగ్ ఏ సర్కిల్. మనకి ఎప్పుడైతే ఒక సర్కిల్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుందో డ్యూ టు దట్ సర్కిల్, ఆ సర్కిల్ నుంచి తీసుకున్నప్పుడు అన్ని పాయింట్స్ దగ్గర కూడా మనకి ఈ యొక్క సర్ఫేస్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ ఏ పాయింట్ పి, మనం ఏం చేస్తున్నాం, ఒక పాయింట్ పిని తీసుకుంటున్నాం. సో దాని నుంచి నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే దాన్ని కంప్లీట్గా రొటేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్లో ఎప్పుడైతే రొటేట్ చేస్తున్నామో దట్ మీన్స్ యూఆర్ గెట్టింగ్ 2 more పాయింట్స్ తీసుకుందాం. దట్ మీన్స్ పీ డాష్ అండ్ పీ డబుల్ డాష్. దీస్ ఆర్ ద 3 points ఎగ్జిస్టెడ్ ఆన్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ పైన 3 points తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ 3 points దగ్గర తీసుకున్నాం, ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఏదైతే ఫామ్ అవుతుందో ఈ యొక్క వైర్ని బేస్ చేసుకుని అదనేది ఏమవుతుంది, సేమ్గా ఉంటుంది. దట్ మీన్స్ ఈక్వల్ ఇన్ ఆల్ లొకేషన్స్ పీ డాష్ అండ్ పీ డబుల్ డాష్ డ్యూ టు ద చార్జర్ వైర్. ఆ చార్జర్ వైర్ని బేస్ చేసుకుని సో ఈ యొక్క సర్ఫేస్ ఏరియాని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు లెట్ us కన్సిడర్ 2 points P1 and P2 ఆన్ ద వైర్. సో ఈ వైర్ పైన ఏం చేస్తున్నాం, ఒక 2 pointsని కన్సిడర్ చేస్తున్నాం. దట్ ఈస్ P1 and P2. P1 P2 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని బేస్ చేసుకుని ఏమవుతుంది, ఇక్కడ మనకు ఒక 2 radius అని ఫామ్ అవుతాయి. దట్ మీన్స్ లైక్ దిస్ ఫస్ట్ వన్ హియర్ వచ్చేసి మనకి ఇంకో సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో డ్యూ టు దిస్ వన్ వీఆర్ గెట్టింగ్ లైక్ ఏ సిలిండర్. మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఒక సిలిండర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. డ్యూ టు ద
రేడియల్ సర్ఫేస్ ఎట్ P1 అండ్ రేడియల్ సర్ఫేస్ ఎట్ P2. ఆ రెండు మనం యాడ్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ లైక్ ఏ సిలిండర్ పాత్. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క యూనిఫామ్లీ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్, మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేదాన్ని ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ వెన్ యూ ఆర్ సర్ఫిల్, మనం ఒక గాస్ లాన్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక సిలిండర్ తీసుకుంటున్నాం. ఆ సిలిండర్ సర్ఫేస్ పైన మేము ఏం చేస్తున్నాం, గాస్ లాన్ అప్లై చేస్తున్నాం. సో ఈ గాస్ లాన్ అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే దట్ మీన్స్ హియర్ టోటలీ వీ హ్యావ్ 3 సర్ఫేసెస్. మనకు వచ్చేసి 3 సర్ఫేసెస్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈ 3 సర్ఫేస్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఈ ఫస్ట్ ఛార్జ్ నుంచి ఏమవుతుంది, ఇట్ ఈస్ మూవింగ్ ఇన్వర్డ్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫీల్డ్ లైన్ అనేది మనకి ఏమవుతుంది, ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ విచ్ ఈజ్ ఎంటర్డ్ ఇంటూ 1. ఫస్ట్ లొకేషన్ దగ్గర మనకి ఛార్జ్ అనేది ఎంటర్ అవుతుంది, సెకండ్ లొకేషన్ దగ్గర మనకి ఛార్జ్ అనేది అవుట్ సైడ్ వస్తుంది. అండ్ హియర్ దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క పాత్ అనేది ఏముంది, మనకు హారిజాంటల్గా వెళ్తుంది. దట్ మీన్స్ విచ్ ఈజ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతూ ఉన్నప్పుడు ఎట్ ఫీల్డ్ థర్డ్ సర్ఫేస్ పైన మనకి ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అయింది. దట్ మీన్స్ విచ్ ఈజ్ నార్మల్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. దట్ మీన్స్ ద కర్వ్డ్ సర్ఫేస్, ఇక్కడ ఏదైతే సర్ఫేస్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయిందో కర్వ్డ్ సర్ఫేస్, ఆ కర్వ్డ్ సర్ఫేస్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు మనకి ఒక ఫ్లక్స్ ఫార్ములా ఏమవుతుంది, పై ఈక్వల్స్ టు E ఇంటూ డెల్టా ఎస్ కాస్ థీటా. సో E ఇంటూ డెల్టా ఎస్ కాస్ థీటా తీసుకున్నప్పుడు ఈ యొక్క యాంగిల్ ఎప్పుడైతే 90 అవుతుందో దిస్ వాల్యూ విల్ బి 0. దట్ మీన్స్ ద టోటల్ ఫ్లక్స్ త్రూ ద సర్ఫేస్, ఈ యొక్క కంప్లీట్ ఈ లేటరల్ సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో అక్కడ ఏమవుతుంది, ఈ ఫ్లక్స్ అనేది మనకు 0 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ హియర్ ఇక్కడ ఏమవుతుంది, మనకు మూవింగ్ ఇన్వర్డ్, ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది, అవుట్వర్డ్ వెళ్తుంది. అండ్ బోత్ ద సర్ఫేస్ విల్ బి సేమ్. రెండిట్లో కూడా మనకు సర్ఫేస్ ఏమవుతుంది, ఈక్వల్ అవుతుంది. సో సర్ఫేస్ అనేది ఈక్వల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సేమ్ ఉంది. బట్ ఇక్కడ డైరెక్షన్స్ ఏముంది, వన్ ఈజ్ ఇన్వర్డ్ అనదర్ వన్ ఈజ్ అవుట్వర్డ్. ఒక దగ్గర ఇన్సైడ్లో ఉంది, ఒకసారి అవుట్. అప్పుడు టోటల్ ఫ్లక్స్ ఏమవుతుంది అంటే మనకు బోత్ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద టోటల్ ఫ్లక్స్ విల్ బి 0. అంటే ఎప్పుడైతే ఒక ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఆ సర్ఫేస్లో మనకు ఎటువంటి ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోతే దెర్ ఈజ్ నో ఛార్జ్, అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ యొక్క ఫ్లక్స్ అనేది కూడా మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఛార్జ్ ఇన్ ద సర్ఫేస్లో మనకి ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదో దెన్ ఆటోమేటికల్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, మనకు 0 అవుతుంది. దట్ మీన్స్ సో నెక్స్ట్ వన్ ఫర్ దిస్ వన్ అనదర్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకి ఎప్పుడైతే 0 అవుతుందో ఆటోమేటిక్గా ద ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్ఫేస్ విల్ బి 0. ఈ యొక్క ఛార్జ్లో మనకి ఏదైతే ఛార్జ్ ఎగ్జిస్ట్ అయిందో అది కూడా మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ ఛార్జ్ ఈజ్ 0 ఫ్లక్స్ ఈజ్ 0. ఛార్జ్ 0 అయితే మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ అనేది 0 అవుతుంది. అదర్వైజ్ ఫ్లక్స్ ఈజ్ 0, ఫ్లక్స్ 0 అయింది అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఛార్జ్ ఆల్సో 0 అవుతుంది. దట్ మీన్స్ బోత్ విల్ బి ఎగ్జిస్టెడ్ బై యూజింగ్ దిస్ గాస్ లాని బేస్ చేసుకుని వీ కెన్ డిఫైన్ దీస్ 2. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా మనకు ఇక్కడ ట్రూ అవుతున్నాయి. సో నెక్స్ట్ వన్ ఈ యొక్క సిలిండ్రికల్ వైర్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమని చేస్తున్నామంటే దిస్ ఈజ్ ద సిలిండ్రికల్ వైర్. ఈ యొక్క వైర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దెన్ హియర్ ఆల్ ద కంప్లీట్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ లొకేషన్స్ ఆఫ్ ది వైర్. వైర్ యొక్క అన్ని లొకేషన్స్లో ఛార్జ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయింది. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, ల్యాండాతో రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి ఎగ్జిస్టెడ్, దట్ ఈస్ లాంబ్డా. సో నెక్స్ట్ వన్ ఈ యొక్క గాస్ లాని అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, 2 పాయింట్స్ తీసుకున్నాం విచ్ ఈజ్ ఎట్ P1 అనదర్ వన్ ఈజ్ P2. P1 ఒక 2 పాయింట్స్ తీసుకున్నప్పుడు ఈ P1 దగ్గర మనకి ఏమవుతుంది అంటే ఒక రేడియన్ సర్ఫేస్ అనేది ఫామ్ అవుతుంది విచ్ ఈజ్ అలాంగ్ విత్ ద P1 పార్ట్ దగ్గర నుంచి ఒక మనకేమవుతుంది, రేడియన్ సర్ఫేస్ వస్తుంది. ద సేమ్ వే ఈ P2 దగ్గర కూడా మనకేమవుతుంది, ఒక రేడియన్ సర్ఫేస్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ యూఆర్ జాయినింగ్ దీస్ 2 వీఆర్ గెట్టింగ్ లైక్ ఏ సిలిండర్. మనకేమవుతుంది, ఒక సిలిండర్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ సిలిండర్ షేప్ లో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది, ఈజ్ అలాంగ్ విత్ ద రేడియస్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఆ డైరెక్షన్లో మాత్రమే మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవుతుంది. దట్ మీన్స్ ఈ యొక్క P1 దగ్గర P2 దగ్గర ఉన్న రేడియన్ సర్ఫేస్ యొక్క రేడియస్ ఏ డైరెక్షన్లో వర్క్ చేసిందంటే మనకు అలాంగ్ విత్ ద ఎక్స్ డైరెక్షన్లో వర్క్ అవుతుంది. దట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వర్కింగ్ ఇన్ అలాంగ్ విత్ ద ఎక్స్ డైరెక్షన్. సో నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ దగ్గర P1 దగ్గర ఉన్నటువంటి సర్ఫేసెస్ తీసుకుంటే 1 and 2 ఈ రెండు సర్ఫేసెస్ దగ్గర మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకి ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకు అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ది హారిజాంటల్ డైరెక్షన్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ అవుతుంది. బట్ దీస్ 2 సర్ఫేసెస్ 1 and 2 సర్ఫేసెస్ రెండు కూడా మనకి ఎలా ఉన్నాయి, పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నాయి. సో పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ బి 0. హియర్ ఆల్సో ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ బి 0. 2 కేసెస్లో కూడా మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో 0 అయినప్పుడు వీ కెన్ రిమూవ్ దీస్ 2. ఈ రెండింటిని కూడా మనం నెగ్లిజిబుల్ చేస్తాం, వదిలేసి. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కంప్లీట్గా
విచ్ ఈజ్ ఆన్ ద కర్వ్డ్ సర్ఫేస్. ఈ యొక్క సిలిండర్కి ఏదైతే కర్వ్డ్ సర్ఫేస్ ఎగ్జిస్ట్ అయిందో దానిపైన మాత్రమే ఈ కంప్లీట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంది. దట్ మీన్స్ వీఆర్ ఫైండింగ్ ద ఫ్లక్స్ హియర్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఎక్కడైతే ఉందో ఈ యొక్క లేటరల్ సర్ఫేస్ పైన మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్? సో మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఫార్ములా ఏంటి అంటే పై ఈక్వల్స్ టు E ఇంటూ డెల్టా ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ డెల్టా ఎస్. దిస్ ఈజ్ ఫర్ స్మాల్ రీజియన్. స్మాల్ రీజియన్ తీసుకున్నప్పుడు డెల్టా ఎస్ వస్తుంది. ఇఫ్ కంప్లీట్ రీజియన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? E ఇంటూ ఎస్ అనేది వస్తుంది. దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు ఇక్కడ ఫార్ములా తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి రిప్రజెంటెడ్ బై E అండ్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది మనకు 2πRL. ద ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈజ్ 2πRL. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ద ఫ్లక్స్ విల్ బి E ఇంటూ 2πRL. సో నెక్స్ట్ వన్ తర్వాత మనం ఏం చేస్తున్నాం? ఈ యొక్క ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి గాస్ లా ఫార్ములా మనకి ఏమొస్తుంది? బై యూజింగ్ ద గాస్ లా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈక్వల్స్ టు Q/ε0. ఫార్ములా ఈజ్ Q/ε0. సో ఇక్కడ మనకు ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఏముంది? ఇక్కడ ల్యాండా ఉంది. సో లెంత్ ఆఫ్ ది వైర్ వచ్చేసి మనకు ఎల్. అప్పుడు టోటల్ ఈ యొక్క ఛార్జ్ ఎంత అవుతుంది అంటే లాంబ్డా ఇంటూ ఎల్ అవుతుంది. సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ దట్ మీన్ లాంబ్డా ఇంటూ ఎల్ బై ఎప్సిలాన్0 ప్లేస్లో ఎప్సిలాన్0. సో హియర్ this is the first equation, this is the second equation. By using these two equations, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసి ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ బోత్ వాల్యూస్ విల్ బి రిప్రజెంటింగ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఈ యొక్క రెండు ఈక్వేషన్స్ లెఫ్ట్ సైడ్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? రైట్ సైడ్ వాల్యూస్ ఆల్సో ఈక్వల్. దెన్ యూ ఆర్ ఈక్వల్ దీస్ టూ. E ఇంటూ 2πRL ఈక్వల్స్ టు లాంబ్డా ఎల్ బై ఎప్సిలాన్0. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్ విల్ బి క్యాన్సిల్ అండ్ దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్స్ మనకి ఏమొస్తుంది అంటే Q/2πR ఎప్సిలాన్0. దట్ ఈస్ ద ఫార్ములా. దట్ మీన్స్ లాంబ్డా బై 2πεప్సిలాన్0R. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద వైర్ని ఏదైతే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్ యూనిఫామ్గా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఒక వైర్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దానికి ఫార్ములా ఏంటి అంటే E ఈక్వల్స్ టు లాంబ్డా ఇంటూ 2πεప్సిలాన్0R. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే లాంబ్డా పైన డిపెండ్ అవుతుంది. ఎందుకంటే డినామినేటర్ అన్ని టర్మ్స్ కూడా మనకి ఏమున్నాయి? కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. 2πR రేడియస్ ఆఫ్ దట్ మీన్స్ ద రేడియల్ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్. ఎప్సిలాన్0 ఈజ్ ద కాన్స్టెంట్. సో ద ఓన్లీ చేంజెస్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ యొక్క లాంబ్డాలో జరుగుతుంది. అంటే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. సో ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు ఒకవేళ పాజిటివ్ ఉంటే దట్ మీన్స్ గ్రేటర్ దాన్ 0 ఉంటే దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి అవుట్వర్డ్. ఈ లాంబ్డా వాల్యూ మనకు గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు అవుట్ సైడ్ వర్క్ చేస్తూ ఉంటుంది. ద సేమ్ వే ఇఫ్ ద లాంబ్డా వాల్యూ ఈజ్ నెగిటివ్, ఈ లాంబ్డా వాల్యూ అనేది మనకు ఒకవేళ నెగిటివ్ అవుతే దెన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డైరెక్టెడ్ ఇన్వర్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది? ఇన్వర్డ్ అనేది వర్క్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అలాగే యూనిఫామ్ వైర్. ఒక వైర్లో యూనిఫామ్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు దాంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్. సో నెక్స్ట్ వన్ సెకండ్ అప్లికేషన్ ఏంటంటే మనకి ఫీల్డ్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ ఛార్జ్డ్ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్. ఒక ప్లేన్ షీట్ తీసుకున్నప్పుడు ఆ ప్లేన్ షీట్లో మనకి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ సర్ఫేస్ విచ్ ఈజ్ అన్ ప్లేన్ షీట్. ఈ యొక్క ప్లేన్ షీట్ తీసుకున్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అంటే అజ్యూమ్ యాజ్ ఎక్స్ డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వర్క్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడైతే మనకి ఎక్స్ డైరెక్షన్లో వర్క్ అవుతుందో ఆటోమేటిక్గా వై డైరెక్షన్ జెడ్ డైరెక్షన్ ఏమవుతున్నాయి? మనకు 0 అయిపోతున్నాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ బికాస్ ఆఫ్ మ్యూచువల్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ యొక్క 3D తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అన్నీ కూడా ఒకదాంతో ఒకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే మనకి ఎక్స్ డైరెక్షన్లో వర్క్ అవుతుందో ఆటోమేటిక్గా వై డైరెక్షన్లో జెడ్ డైరెక్షన్ ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది 0 అవుతుంది. సో వీ కెన్ కన్సిడర్ ఓన్లీ ఇన్ ఎక్స్ డైరెక్షన్లో మాత్రమే ఈ యొక్క వాల్యూ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అండ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్? అక్కడ మనం తీసుకున్న ప్రొసీజర్ ఏంటి అంటే దిస్ మీన్స్ ద డైరెక్షన్ విల్ బి ఎక్స్ డైరెక్షన్ అండ్ ఫ్రమ్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ నుంచి ఏమవుతుంది? ఎక్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు రీచ్ అవుతుంది. దట్ మీన్స్ ద రేడియల్ డిస్టెన్స్ విల్ బి ఎక్స్. సో తీసుకున్నప్పుడు హియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో మనకు అక్కడ ఫస్ట్ వైర్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది లాంబ్డా, దట్ మీన్స్ లీనియర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. బట్ హియర్ ఇక్కడ ఏం తీసుకున్నాం? మనం ప్లేన్ షీట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ప్లేన్ షీట్ తీసుకున్నప్పుడు ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎంత రిప్రజెంట్ చేస్తాం? సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. దట్ మీన్స్ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అనేది ఇక్కడ మనకు ఈక్వల్గా డెన్సిటీ అయింది ప్లేన్ షీట్లో. సో నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా మనకి ఏమొస్తుంది? పై ఈక్వల్స్ టు జనరల్ ఫార్ములా ఈజ్ E ఇంటూ ఎస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ సర్ఫేస్ ఏరియా. దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ వాట్ ఈస్ ద సర్ఫేస్ ఏరియా ఎగ్జిస్టెడ్ ఫర్ దిస్ వన్? ఈ ప్లేన్ షీట్కి ఏదైతే ఉందో దీనికి ఉన్నటువంటి సర్ఫేస్ ఏరియా మనకు 2 డైరెక్షన్స్లో వర్క్ అవుతుంది. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఇన్
positive x direction, another one is in negative x direction. So here both are moving in the same direction. రెండు కూడా మనకి ఎలా ట్రావెల్ అవుతున్నాయి అంటే అవుట్వర్డ్ ట్రావెల్ అవుతున్నాయి. దట్ మీన్స్ పాజిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నా, నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నా ఈ యొక్క ఫ్లక్స్ అనేది మనకు అవుట్వర్డ్ వెళ్తుంది ఫ్రమ్ ద చార్జ్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో ఆ చార్జ్ నుంచి ఏమవుతుంది అవుట్వర్డ్ వెళ్తున్నాయి. దట్స్ వై ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ సర్ఫేస్, మన ఈ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తున్నాం, రెండు కూడా యాడ్ చేస్తున్నాం. సో దట్ మీన్స్ హియర్ ద ఏరియా విల్ బి ఏ. అజ్యూమ్ ఈ యొక్క ప్లేన్ షీట్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా మనం ఏమని అజ్యూమ్ చేసుకున్నామంటే ఏ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. సో అప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఫ్లక్స్ ఏమవుతుంది, పై ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఎస్. ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఏ. సో EA plus another one is EA. So if you want to find out the total flux, you will getting 2 into EA. This is the electric flux through the system. ఈ యొక్క కంప్లీట్ సిస్టంలో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మన జనరల్ ఫార్ములాను బేస్ చేసుకున్నప్పుడు 2A ఇంటూ E వచ్చినది మనకి ఎగ్జిస్ట్ అయింది. సో నెక్స్ట్ గాస్ లాను అప్లై చేసినప్పుడు ఏమవుతుంది ఫార్ములా. సో మన గాస్ లాను ఫార్ములా అప్లై చేసినప్పుడు ఫార్ములా ఏంటి, పై ఈక్వల్స్ టు Q బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ Q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మనకు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఎగ్జిస్టెడ్ అండ్ ద ఏరియా ఈజ్ ఏ. సిగ్మా ఏ విల్ బి ద చార్జ్. ఇక టోటల్ చార్జ్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, సిగ్మా ఇంటూ ఏ, దట్ ఈస్ Q. సో మనం ఎప్పుడైతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నామో పై ఈక్వల్స్ టు సిగ్మా ఇంటూ ఏ బై ఎప్సిలాన్ నాట్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆల్రెడీ మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు జనరల్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మనకి ఏమొస్తుంది, 2 ఇంటూ ఈ ఇంటూ ఈ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో 2 ఇంటూ ఏ ఇంటూ ఈ ఈక్వల్స్ టు సిగ్మా ఏ బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏ క్యాన్సిల్ అయిపోతున్నాయి బోత్ సైడ్స్. దెన్ అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్స్ ఏమొస్తుంది, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్. ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ ఈక్వల్స్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఫార్ములా. సో నెక్స్ట్ వన్ ఈజ్ here what are the formulas existed. The charge enclosed by surface is sigma a. ఎందుకంటే ఇక్కడ మనకు చార్జ్ డెన్సిటీ వచ్చేసి సిగ్మా అండ్ ఏరియా వచ్చేసి ఏ. దట్ మీన్స్ ఈ రెండు కూడా ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుంది, 2EA ఈక్వల్స్ టు సిగ్మా ఏ బై ఎప్సిలాన్ నాట్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, ఈజ్ నథింగ్ బట్ సిగ్మా పైన, అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సిగ్మా వాల్యూ అనేది మనకు పాజిటివ్ అవుతాయి. దెన్ ఇఫ్ ద సిగ్మా వాల్యూ ఈజ్ పాజిటివ్ దెన్ ఈ ఈజ్ అవుట్వర్డ్. ఈ అనేది మనకి ఏమవుతుంది, అవుట్వర్డ్ ట్రావెల్ చేస్తుంది. ఇఫ్ సిగ్మా వాల్యూ ఈజ్ నెగిటివ్, సిగ్మా వాల్యూ అనేది నెగిటివ్ అయినప్పుడు మనకి ఈ అనేది ఇన్వర్డ్ వర్క్ చేస్తుంది. దట్ ఈస్ ద చార్జ్ డెన్సిటీ బేస్డ్ ఆన్ ద ప్లేన్ షీట్. ప్లేన్ షీట్ తీసుకున్నప్పుడు దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సో నెక్స్ట్ వన్ థర్డ్ అప్లికేషన్ ఈజ్ ఫీల్డ్ డ్యూ టు ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ థిన్ స్పెరికల్ షెల్. సో మనం ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు ఈ దీంట్లో అనేది ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా వర్క్ అవుతుంది బేస్డ్ ఆన్ దిస్ గాస్ లా. సో ఈ స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు హియర్ ద సర్ఫేస్ విల్ బి, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేసుకుంటాం, ఒక సర్ఫేస్ తీసుకుంటాం. దట్ ఈస్ ద క్యూ చార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఈ క్యూ చార్జ్ నుంచి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ యొక్క చార్జ్ డెన్సిటీ అనేది మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఈ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఈ యొక్క చార్జ్ డెన్సిటీ ఏదైతే ఉందో దీని యొక్క ఈ గాసియన్ సర్ఫేస్ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ అవుట్ సైడ్ తీసుకోవచ్చు లేదా ఇన్సైడ్ తీసుకోవచ్చు. వీ హ్యావ్ 2 ఆప్షన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క చార్జ్ నుంచి అవుట్ సైడ్ స్మాల్ ఆర్ రేడియస్లో ఈ యొక్క గాసియన్ సర్ఫేస్ని తీసుకుంటున్నాం. సో అండ్ ఇయర్ ద గాసియన్ సర్ఫేస్ కాకుండా మన స్పియర్ యొక్క సర్ఫేస్ యొక్క రేడియస్ ఏం తీసుకున్నామంటే క్యాపిటల్ R తీసుకుంటున్నాం. సో బేస్డ్ ఆన్ దీస్ వన్ వీ కెన్ ఫైండ్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సర్ఫేస్. ఈ సర్ఫేస్ పైన మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్. వన్ ఈజ్ the Gaussian surface is outside the region, next one is it is the inside. So first one find out the outside of the shell. మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ outside of the shell అనేది ఎలా ఎగ్జిస్ట్ అయిందని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్ స్పియర్ అండ్ ఈ యొక్క స్పియర్కి ఏముంది, మన యొక్క ఈక్వల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు జరుగుతుంది. దట్ ఈస్ దిస్ ఈజ్ ద ఈక్వల్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఈ సిగ్మా ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్తో జరుగుతుంది. సో నెక్స్ట్ ఫ్రమ్ దిస్ వన్ విత్ ఇన్ ద రేడియస్ ఆఫ్ ఆర్, ఆ రేడియస్తో వీఆర్ కన్సిడరింగ్ ఏ గాసియన్ సర్ఫేస్. దీని నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక గాసియన్ సర్ఫేస్ని కన్సిడర్ చేస్తున్నాం. అండ్ ద స్పియర్ ఆఫ్ దిస్ వన్, స్పియర్ ఆఫ్ ది రేడియస్ ఆఫ్ ది స్పియర్ ఏమవుతుందంటే మనం క్యాపిటల్ Rతో రిప్రజెంట్ చేస్తున్నాం. సో రిప్రజెంట్ చేసినప్పుడు మనకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏ. దట్ మీన్స్ ఈ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క గాసియన్ సర్ఫేస్ యొక్క ఏరియా ఏమవుతుంది, ఈ సర్ఫేస్ స్పియర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి అంటే 4πr². సో ఈ 4πr² మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ. దట్ మీన్స్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ 4πr² విల్ బి ద ఆన్సర్. సో నెక్స్ట్ వన్ ఎన్క్లోజ్డ్ ఈజ్. సో ఇక్కడ ఈ యొక్క ఈ స్పియర్ ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ రేడియస్తో ఇక్కడ మనకు ఫార్ములా ఏమొస్తుంది, సిగ్మా ఇంటూ 4πr². ఎగ్జాంపుల్ దట్ మీన్స్ ఫ్లక్స్ ఈక్వల్స్ టు సిగ్మా Q బై ఎప్సిలాన్ నాట్.
సో ఇక్కడ మనకు ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ డెన్సిటీ ఇంటూ ఏరియా, ఛార్జ్ డెన్సిటీని ఏరియాని మల్టిప్లై చేస్తున్నాం. సో ఛార్జ్ డెన్సిటీ మనకి దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, సిగ్మాతో రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ ద ఏరియా ఆఫ్ ది స్పియర్ ఏంటి, 4πr². దట్ మీన్స్ 4πr². ఎందుకు అంటే ఇక్కడ క్యాపిలర్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది స్పియర్. ఈ స్పియర్ యొక్క రేడియస్ మనకి ఏమవుతుంది, క్యాపిలర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్స్ వై ద ఫార్ములా ఈ సిగ్మా ఇంటూ 4πr². సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనే దాన్ని మనం ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఇంటూ 4πr² ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ 4πr². సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 4π విల్ బి క్యాన్సిల్ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్స్ కూడా ఈ 4π వాల్యూ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో దాని బేస్ మనకి ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫార్ములా ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఈక్వల్స్ టు ఈ ఈక్వల్స్ టు sigma by epsilon naught capital R² by small r² will be the answer. So that is the electric field due to the spherical span which is an outside place చేసినప్పుడు this is the formula. So then the electric field E equals to Q by epsilon naught 4 capital R² by small r². So దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కూలుమ్స్ లాగా అప్లై చేసినప్పుడు the electric field is Q by 4πε0r². సో దట్ ఈస్, సో మనం ఇక టోటల్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, మనకు టోటల్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఇంటూ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏరియా. సో ఇక్కడ మనం ఏరియా ఆఫ్ స్పియర్ ఏమొస్తుంది, 4πr². సో సిగ్మా ఇంటూ 4πr² టోటల్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. సో ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఇప్పుడు ఏ డైరెక్షన్లో వర్క్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే దేని బేస్ చేసుకొని చెప్తాం, బై యూజింగ్ ద ఛార్జ్. ఈ యొక్క ఛార్జ్ని బేస్ చేసుకొని మనం డిఫైన్ చేస్తాం. ఇఫ్ క్యూ వాల్యూ విల్ బి గ్రేటర్ దాన్ 0, క్యూ వాల్యూ అనేది మనకు గ్రేటర్ దాన్ 0 అయితే ఇది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ డైరెక్షన్ వర్క్ చేస్తుంది, అవుట్వర్డ్లో వర్క్ చేస్తుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ నుంచి మనకు అవే వెళ్తుంది. ఇన్ ద సేమ్ వే ఇఫ్ క్యూ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0, క్యూ వాల్యూ అనేది మనకు నెగిటివ్ వాల్యూ అవుతాయి, దెన్ ఆటోమేటికల్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏ డైరెక్షన్ వర్క్ చేస్తుంది, ఇట్ ఈస్ ఇన్ ఇన్వర్డ్ డైరెక్షన్, ఇన్వర్డ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఛార్జ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ద స్పియర్కి అవుట్ సైడ్లో అనేది ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో నెక్స్ట్ వన్, వెన్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ద సర్ఫేస్కి ఇన్సైడ్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సో మనకి ఎలా వర్కౌట్ అవుతుంది, దట్ మీన్స్ దిస్ ఈజ్ ద స్పియర్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ విత్ ద రేడియస్ ఆఫ్ ఆర్, క్యాపిలర్ రేడియస్తో ఈ యొక్క సర్ఫేస్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యింది. సో నెక్స్ట్ వన్, వెన్ యూ ఆర్ టేకింగ్ ద గాసియన్ సర్ఫేస్, ఈ యొక్క గాసియన్ సర్ఫేస్ ఏం చేస్తున్నాం మనం, ఇన్సైడ్ తీసుకుంటాం. దట్ మీన్స్ అవుట్ సైడ్ ద ఛార్జ్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ మనకి ఒక ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది. సో దట్ ఈస్ సిగ్మా ఛార్జ్ డెన్సిటీతో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది స్పియర్లో. అండ్ వీఆర్ టేకింగ్ ద గాసియన్ సర్ఫేస్ ఇన్సైడ్ ద స్పియర్ యొక్క ఇన్సైడ్గా మనం ఏం చేస్తున్నాం, గాసియన్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నాం విత్ ద రేడియస్ ఆఫ్ స్మాలర్ రేడియస్తో కన్సిడర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నామో అప్పుడు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి, పై ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా. దాని మీద ఫ్లక్స్ ఏమొస్తుంది మనకు, ఈ ఇంటూ ఏరియా మీన్స్ సర్ఫేస్ ఏరియా, దిస్ మీన్స్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, దట్ మీన్స్ 4πr². So the electric flux will be 4πr² for the sphere. So next one, based on the Gauss law apply చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, పై ఈక్వల్స్ టు Q by epsilon naught వస్తుంది, Q by epsilon naught. Then what is the charge existed inside the Gaussian surface? ఈ Gaussian surface లో మనకు ఛార్జ్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అయ్యింది. సో బేస్డ్ ఆన్ Gauss లా మనం Gauss లాని బేస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, వెన్ దెర్ ఈస్ నో ఛార్జ్ దెర్ ఈస్ నో ఫ్లక్స్. ఎప్పుడైతే మనకి ఛార్జ్ అనేది 0 అవుతుందో ఫ్లక్స్ అనేది ఏమవుతుంది, 0 అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ వన్ ఇక్కడ మనం దాన్ని బేస్ చేసుకుని చెప్పినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఎందుకు, వీఆర్ టేకింగ్ ద Gaussian surface ఇన్సైడ్ ద స్పియర్. మనం స్పియర్ ఇన్సైడ్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ అవుట్ ఆఫ్ ది సర్ఫేస్కి అవుట్ ఆఫ్ ది అనేది ఏమవుతుంది, ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయింది. సో దట్ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు 0 అవుతుంది. సో ఛార్జ్ 0 అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్లక్స్ విల్ బి 0, ఫ్లక్స్ అనేది మనకు 0 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు మనకి ఈక్వల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఇంటూ 4πr² ఈక్వల్స్ టు 0, దెన్ ఆటోమేటికల్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి 0. దట్ మీన్స్ ఎప్పుడైతే ఈ యొక్క మనం గాసియన్ సర్ఫేస్ అనేది మనం ఇన్సైడ్ తీసుకుంటున్నామో ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో అది ఏమవుతుంది, మనకు 0 అవుతుంది. దట్ మీన్స్ ఇన్సైడ్ ద షెల్. సో నెక్స్ట్ వన్, ద ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్లీ చార్జ్డ్ థిన్ షెల్ ఈజ్ 0 ఎట్ ఆల్ పాయింట్స్ ఇన్సైడ్ ద షెల్. సో మనం ఇన్సైడ్ ద షెల్ ఏ పాయింట్స్ దగ్గర తీసుకున్నప్పటికీ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది అంటే 0 అవుతుంది. సో దట్ ఈస్ ద Gauss law అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో ఫస్ట్ వన్స్ అగైన్ చెక్ దీస్ ఆల్ ద పాయింట్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ Gauss law. Gauss law అంటే మనకి ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్కి ఈ యొక్క ఛార్జ్కి ఏదైతే రిలేషన్ ఎగ్జిస్ట్ అయ్యిందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే Gauss law అంటున్నాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అండ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రొసీజర్. లెట్ us కన్సిడర్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్. మనం ఏం చేస్తున్నామంటే ఒక ఆర్ రేడియస్ నోట్ ఒక స్పియర్ తీసుకొని
ఆ స్పియర్ నుంచి ఒక స్మాల్ పార్టికల్ని తీసుకుంటున్నాం. ఆ స్మాల్ పార్టికల్ పైన ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లేదా ఈ యొక్క ఫ్లక్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని కంప్లీట్ సర్ఫేస్కి మనం డిఫైన్ చేస్తాం. దట్ ఈజ్ ఓన్లీ గాస్ లా. సో డివైడ్ ద స్పెరికల్ షెల్ ఇంటూ స్మాల్ పార్ట్. సో దాని యొక్క ఏరియా వచ్చేసి మనం డెల్టా ఎస్ అని అజ్యూమ్ చేసుకుంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి మనకు డెల్టా పై ఈక్వల్స్ టు ఈ ఇంటూ డెల్టా ఎస్. సో ఇక్కడ ఈ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా వచ్చేసి మనకు Q/4πε0 ఆర్ స్క్వేర్. సో ఇంటూ ఆర్ క్యాప్. ఆర్ క్యాప్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఆర్ క్యాప్ ఏంటి అంటే యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి మనకు 1 ఉంటుంది కాబట్టి వీ కెన్ నెగ్లిజిబుల్ ఇట్. సో నెక్స్ట్ వన్ ఈ సర్ఫేస్ ఈజ్ డెల్టా ఎస్. సో డెల్టా ఎస్ సర్ఫేస్ చేసిన తర్వాత దెన్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద టోటల్ సర్ఫేస్, ఈ యొక్క టోటల్ సర్ఫేస్కి మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తున్నాం దీన్ని బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తున్నాం. సో సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే అన్ని పార్టికల్స్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఏం చేస్తున్నామంటే యాడ్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది ఒక్కొక్క పార్టికల్ నుంచి ఎలా ట్రావెల్ అవుతుంది ఆ మొత్తాన్ని యాడ్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద సర్ఫేస్. సో బేస్డ్ ఆన్ దట్ వన్ బై యూజింగ్ సూపర్ పొజిషన్ సో ఈజ్ ద డెల్టా ఎస్ అండ్ ఆర్ హ్యావ్ ద సేమ్ డైరెక్షన్. మనకి ఎప్పుడు కూడా ఈ యొక్క సర్ఫేస్ అనేది ఏ డైరెక్షన్లో వర్క్ అవుతూ ఉంటుందంటే రేడియస్ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది. రేడియస్ ఏ డైరెక్షన్లో ఉంటే ఈ యొక్క సర్ఫేస్ కూడా మనకు సేమ్ డైరెక్షన్. దట్స్ బై యూ కెన్ నెగ్లిజిబుల్ ద యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ మనం తీసేస్తున్నాం. సో టోటల్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం వీఆర్ యాడింగ్ ద సమ్మేషన్. సమ్మేషన్ చేసినప్పుడు సిగ్మా ఆల్ డిఎస్ Q/4πε0 ఆర్ స్క్వేర్ ఇంటూ డెల్టా ఎస్. సో ఇక్కడ మనం తీసుకున్నట్టు ఈ వాల్యూస్ మొత్తం కూడా మనకి ఏమవుతున్నాయి కాన్స్టెంట్గా ఉంటున్నాయి. ఎందుకంటే మనం ఈ సర్ఫేస్ అనేది దేంతో ఎన్క్లోజ్ అవుతుంది, ఛార్జ్ అనేది సేమ్ ఉంటుంది అండ్ 4πε0 ఈజ్ కాన్స్టెంట్ అండ్ రేడియస్ ఆఫ్ ది స్పేర్ ఆల్సో కాన్స్టెంట్. దట్స్ వై ఆల్ ద వాల్యూస్ కాన్స్టెంట్. ఓన్లీ ద వేరియబుల్ ఇక్కడ మనకి ఏం చేంజ్ అవుతుంది అంటే డెల్టా ఎస్ సర్ఫేస్ ఏరియా ఒకటే మనకు చేంజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కామన్ అండ్ ఆల్ ద యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది వస్తుంది. స్మాల్ పార్టికల్స్ మొత్తం యాడ్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ కంప్లీట్ ఏరియా. సో కంప్లీట్ ఏరియా మనకి స్పియర్ యొక్క ఫార్ములా ఏంటి 4πr². సో ఈ 4πr² సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ π = Q/ε0 అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో దట్ ఈజ్ ఓన్లీ రిప్రజెంట్ ద గాస్ లా. ఈ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో π = Q/ε0 దీన్ని మనం ఇక్కడ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే గాస్ లాగా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద టోటల్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ 0. ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ ఈ యొక్క సర్ఫేస్లో మనకు ఛార్జ్ అనేది 0 అవుతుంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకి ఏమవుతుంది 0 అవుతుంది. సో దీనికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక సిలిండ్రికల్ సర్ఫేస్ తీసుకొని దాంట్లో ఏమవుతున్నాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ట్రావెల్ అవుతుంది హారిజాంటల్గా. సో హారిజాంటల్ డైరెక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ యొక్క సర్ఫేసెస్ మనకు వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఈజ్ పాసింగ్ త్రూ ద ఫస్ట్ అండ్ సెకండ్ సర్ఫేసెస్ విల్ బి ప్యారలల్. ఈ రెండు కూడా మనకు ప్యారలల్గా ఉంటున్నాయి అండ్ థర్డ్ సర్ఫేస్ విల్ బి పర్పెండిక్యులర్. థర్డ్ సర్ఫేస్ దగ్గర మనకి ఏమవుతుంది పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో పర్పెండిక్యులర్గా ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకి ఏమవుతుంది 0 అవుతుంది. 0 ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విల్ బి ఎగ్జిస్ట్ ఆన్ ద థర్డ్ సర్ఫేస్. సో నెక్స్ట్ వన్ హియర్ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ సర్ఫేస్ విల్ బి హ్యావింగ్ ద వాల్యూస్. ఇక్కడ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ సర్ఫేస్ దగ్గర రెండు కూడా ఏమున్నాయి బోత్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్స్. రెండు కూడా మనకి ఏమవుతున్నాయి ఒకటి వచ్చేసి ఇన్కమింగ్ అనదర్ వన్ ఈస్ అవుట్ గోయింగ్. దట్స్ మీన్స్ దీస్ టూ విల్ బి క్యాన్సిల్ ఈచ్ అదర్ అండ్ ద టోటల్ ఫ్లక్స్ విల్ బి 0. అంటే ఇప్పుడైతే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది మనకు 0 అవుతుందో ఆటోమేటిక్గా ఈ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. సో బోత్ విల్ బి పాసిబుల్. దట్ మీన్స్ ఇఫ్ ద ఛార్జ్ విల్ బి 0, ఛార్జ్ అనేది 0 అయితే మనకి ఏమవుతుందంటే ఫ్లక్స్ విల్ బి 0. ఇఫ్ ద ఫ్లక్స్ విల్ బి 0 అవుతే ఏమవుతుందంటే ఛార్జ్ విల్ బి 0. దీస్ టూ విల్ బి హ్యాపెన్ బేస్డ్ ఆన్ ద గాస్ లా. సో నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ దిస్ గాస్ లా. ఈ గాస్ లా అనేది మనకు ఎక్కడ అప్లై చేస్తాం, ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఆల్ ద క్లోజ్డ్ సర్ఫేసెస్. మనం ఏ క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నప్పటికీ కూడా ఈ గాస్ లా అనేది ఏమవుతుంది అక్కడ అప్లికబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ద Q రిప్రజెంట్స్ ఇన్ ద ఫార్ములా. మనకి ఈ ఫార్ములా ఏదైతే ఉందో π = Q/ε0. ఇక్కడ Q ఏదైతే ఉందో దాన్ని ఏ రిప్రజెంట్ చేస్తుంది అంటే టోటల్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. ఈ యొక్క కంప్లీట్ సర్ఫేస్లో ఏదైతే ఛార్జ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయిందో ఆ యొక్క ఛార్జ్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే Qతో రిప్రజెంట్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఈ ఫ్లక్స్ని బేస్ చేసుకొని మనకి ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుందో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు బోత్ కేసెస్ ఈ యొక్క ఛార్జెస్ ఏవైతే ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ సర్ఫేస్కి ఇన్సైడ్ ఉన్న ఛార్జెస్ వల్ల వచ్చేసే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ వచ్చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు కూడా మనం ఏం చేస్తున్నాం సమ్మేషన్ చేస్తున్నాం. బట్ హియర్ వీఆర్ కన్సిడరింగ్ ద ఛార్జ్. ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ వీ కెన్ కన్సిడర్ ద ఇన్సైడ్ ఛార్జెస్. ఇన్సైడ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సైడ్ ఛార్జెస్ మాత్రమే ఇక్కడ Q వాల్యూలో కన్సిడర్ చేస్తాం. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద సర్ఫేస్. ఏదైతే మనం గాస్ లాని అప్లై చేస్తున్నామో ఆ సర్ఫేస్ని మనం ఏమంటున్నామంటే గాసియన్ సర్ఫేస్ అంటున్నాం. సో విచ్ ఈజ్ దట్ మీన్స్ స్పియర్ కావచ్చు, అది ప్లేట్ కావచ్చు, లేదంటే ఒక వైర్ కావచ్చు. ఏ సర్ఫేస్ తీసుకున్నా ఈ గాస్ లా అప్లికబుల్ చేస్తున్నామంటే దాన్ని గాసియన్ సర్ఫేస్ అంటున్నాం. సో నెక్స్ట్ వన్
ఇక్కడ మన దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ కెన్ బి ఈజియర్ క్యాల్కులేషన్. ఈ క్యాల్కులేషన్ అనేది మనకు ఈజీగా చేయొచ్చు వెన్ ద సిస్టమ్ హ్యాస్ సిమెట్రీ. సిస్టమ్ ఎప్పుడైతే సిమెట్రీ అనేది ఎగ్జిస్ట్ అయిందో దట్ మీన్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఎనీ లొకేషన్, ఏ లొకేషన్లో తీసుకున్నప్పుడు ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఎగ్జిస్ట్ అవుతాయి. సో మన యొక్క క్యాల్కులేషన్ ఆఫ్ సర్ఫేస్ అనేది మనకి ఏమవుతుంది, ఈజీగా అవుతుంది. సో బై యూజింగ్ దిస్ గాస్ లా. సో నెక్స్ట్ వన్ ఈజ్, ఈ గాస్ లా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇన్వర్స్ స్క్వేర్ డిపెండెన్స్. దట్ మీన్స్ కూలుమ్స్ లా. కూలుమ్స్ లాని బేస్ చేసుకుని ఈ గాస్ లా అనేది మనకు వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ ద గాస్ లా అండ్ ఇట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా. ఈ గాస్ లా యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు అప్టైన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ సింపుల్ వే యూజింగ్ గాస్ లా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దేన్ని బేస్ చేసుకుని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలంటే బై యూజింగ్ గాస్ లా. గాస్ లాని బేస్ చేసుకొని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్స్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ వైర్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఈ యొక్క లాంగ్ వైర్కి ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేదా ప్లేన్ షీట్కి ఫైండ్ అవుట్ చేయాలన్నా, లేదా స్పెరికల్ షెల్కి ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఈ 3 కేసెస్లో మనం ఏం చేస్తాము అంటే ఈ గాస్ లాని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈజ్ మనకి వచ్చేసి ఏంటి, ఫీల్డ్ డ్యూ టు ఏ యూనిఫామ్ ఇన్ఫినిటీ లాంగ్ స్ట్రైట్ యూనిఫామ్లీ చార్జ్డ్ వైర్. అంటే ఒక యూనిఫామ్ చార్జ్డ్ వైర్ తీసుకున్నప్పుడు దీంట్లో ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఎలా ఉంది, యూనిఫామ్గా ఎగ్జిస్ట్ అయింది. సో దీనికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా వర్క్ అవుతుంది అనేది ఫస్ట్ అప్లికేషన్. సో ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది జనరల్గా అంటే బేస్డ్ ఆన్ ద రేడియల్ సర్ఫేస్. ఈ యొక్క రేడియల్ డిస్టెన్స్ పైన మనకు డిపెండ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది అనే దాన్ని మనం ఇక్కడ రేడియల్ డిస్టెన్స్ అంటున్నాం. సో ఈ రేడియల్ డిస్టెన్స్ ఆర్ వాల్యూ ఏముంది, మనకి ఏ పాయింట్ దగ్గర తీసుకున్నప్పటికి కూడా ఈక్వల్గా ఉంటుంది. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ రొటేటింగ్ దిస్ వన్, మనం ఎప్పుడైతే ఈ యొక్క రేడియల్ డిస్టెన్స్ మనం రొటేట్ చేస్తున్నామో వీఆర్ గెటింగ్ ఏ సర్ఫేస్, మనకు ఒక స్పియర్, ఒక సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ సర్కిల్ ఫామ్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అనేది ఏమవుతుంది, సేమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే తీసుకుంటున్నామో నెక్స్ట్ ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నప్పుడు వెన్ యూ ఆర్ టేకింగ్ 2 పాయింట్స్ ఆన్ దిస్ వన్, దీనిపైన ఏం చేస్తున్నాము 2 పాయింట్స్ తీసుకుంటున్నాం, P1 అండ్ P2. సో మనకి ఏమవుతుంది, P1 దగ్గర కానీ P2 దగ్గర కానీ వీఆర్ గెటింగ్ రేడియల్ సర్ఫేస్. ఈ యొక్క రేడియల్ సర్ఫేస్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అవుతున్నాయి. ఆ రేడియల్ సర్ఫేస్ మనం యాడ్ చేసిన వీఆర్ గెటింగ్ లైక్ ఏ స్పియర్, ఒక సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ సిలిండర్ ఫామ్ చేసి దాని యొక్క ఫార్ములాస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఈక్వల్స్ టు E ఇంటూ ఏ. ఈ యొక్క ఏరియాస్ ఏమవుతుంది, పైన ఉన్న ఫస్ట్ సర్ఫేస్ సెకండ్ సర్ఫేస్లో మనకు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ విల్ బి 0 అవుతుంది. ఎందుకు అంటే దీస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్కి ఇవి పర్పెండిక్యులర్గా ఉండడం వల్ల ఇవి 0 అయిపోతున్నాయి. సో మనం ఇక్కడ ఏ సర్ఫేస్ అనేది ఓన్లీ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఓన్లీ ద కర్వ్డ్ సర్ఫేస్. లేటరల్ సర్ఫేస్ ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో అది మాత్రమే ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వల్గా ఉంటుంది. సో దట్ మీన్స్ ద ఫార్ములా విల్ బి E ఇంటూ ఏ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా, దట్ ఈస్ E ఇంటూ 2πRL, లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. సో నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్ ఈక్వల్స్ టు ఫ్లక్స్. ఈ యొక్క ఫ్లక్స్కి ఈక్వల్ అవుతాయి. ఫ్లక్స్ ఫార్ములా ఏంటి మనకు Q/ε0. ఇక్కడ Q ప్లేస్లో ఏం రాస్తున్నాం, λ ఇంటూ L, దట్ మీన్స్ ఛార్జ్ డెన్సిటీ ఇంటూ లెంత్ ఆఫ్ ది సిలిండర్. సో బై యూజింగ్ దట్ వన్ E ఇంటూ 2πRL ఈక్వల్స్ టు λ ఇంటూ L బై ε0. సో ఈ ఈక్వల్స్ దాన్ని బేస్ చేసుకుని మనం ఫార్ములా డిరైవ్ చేసి ఈక్వల్స్ టు λ బై 2ε0 R అనేది మనకు ఇక్కడ వాల్యూ వస్తుంది. సో దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ ద వైర్లో తీసుకున్నప్పుడు. సో ఇక్కడ మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే జనరల్గా ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఛార్జ్ డెన్సిటీ, లీనియర్ ఛార్జ్ డెన్సిటీ λ పైన డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు λ వాల్యూ విల్ బి పాజిటివ్. ఈ λ వాల్యూ అనేది మనకు పాజిటివ్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మూవింగ్ అవుట్వర్డ్, అనేది అవుట్వర్డ్గా వర్క్ చేస్తుంది. వెన్ λ వాల్యూ ఇస్ నెగిటివ్, λ వాల్యూ నెగిటివ్ అయితే ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్వర్డ్ డైరెక్షన్, ఇన్వర్డ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్. సో సెకండ్ అప్లికేషన్ ఈజ్ ఫీల్డ్ డ్యూ టు అండ్ యూనిఫామ్ చార్జ్డ్ ఇన్ఫైనైట్ ప్లేన్ షీట్. యూనిఫామ్ ప్లేన్ షీట్ తీసుకున్నప్పుడు దాంట్లో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఎలా ఫామ్ అవుతుంది. లెట్ సిగ్మా బి ద సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ప్లేన్ షీట్. ఈ యొక్క మన ఛార్జ్ డెన్సిటీ ఏమవుతుంది, సిగ్మా తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ తీసుకుంటాం. సో ఫస్ట్ క్లాస్లో మనం వచ్చేసి λ తీసుకున్నాం, దట్ మీన్స్ లీనియర్ ఛార్జ్ డెన్సిటీ. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫార్ములా ఏంటి, E ఇంటూ ΔS, దట్ మీన్స్ E ఇంటూ ఏ, ఏరియా. సో ఇక్కడ ఏరియా తీసుకున్న మనకి ఏమొస్తుంది, దట్ మీన్స్ హియర్ ద సర్ఫేస్ విల్ హ్యావ్ 2 ఆప్షన్స్. మనకు వచ్చేసి ఇక్కడ సర్ఫేస్ అనేది 2 డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతుంది. బేస్డ్ ఆన్ దట్ వన్ ద ఏరియా విల్ బి ట్వైస్. ఏరియా అనేది మనకి ఏమవుతుంది, ట్వైస్ అవుతుంది. దట్ మీన్స్ EA ఆన్ రైట్ సైడ్, EA ఆన్ లెఫ్ట్ సైడ్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా విల్ బి 2 ఇంటూ EA ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో బేస్డ్ ఆన్ తర్వాత నెక్స్ట్ గాస్లో అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు సిగ్మా A బై ε0. సిగ్మా A ఈజ్ నథింగ్ బట్ పై ఫ్లక్స్. సో దాన్ని ఈక్వల్ చేసినప్పుడు E ఈక్వల్స్ టు సిగ్మా బై 2ε0 వస్తుంది. సో ఇవి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ పైన డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ సిగ్మా పైన డిపెండ్ అవుతుంది. ఇఫ్ సిగ్మా ఈజ్ పాజిటివ్, సిగ్మా వాల్యూ పాజిటివ్ అయితే E అనేది మూవింగ్ అవే,
అంటే అవుట్వర్డ్ ట్రావెల్ చేస్తుంది. అదే సిగ్మా వాల్యూ అనేది నెగిటివ్ అయితే మనకు ఇట్ ఈస్ ఇన్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతూ ఉంది. సో దట్ ఈస్ ద సెకండ్ అప్లికేషన్. సో నెక్స్ట్ వన్ ఈస్ థర్డ్ వన్ ఈస్ స్పెరికల్ షెల్. స్పెరికల్ షెల్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటున్నాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ అవుట్ సైడ్ ద షెల్, సెకండ్ వన్ ఈజ్ ఇన్సైడ్ ద షెల్. సో అవుట్ సైడ్ ద షెల్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ పాయింట్ పీని ఏం చేస్తున్నాం, అవుట్ సైడ్ ద రేడియస్ పిఆర్ కంటే అవుట్ సైడ్ తీసుకుంటున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఫ్లక్స్ ఫామ్లో వచ్చేసి ఈ ఇంటూ డెల్టా ఎస్. ఇక్కడ అవుట్ సైడ్ స్పియర్ యొక్క ఫామ్లో ఏంటి, మనకు సర్ఫేస్ ఏరియా 4πr². సో ఈ ఇంటూ 4πr². అదేవిధంగా స్పియర్ తీసుకున్నప్పుడు ఇన్సైడ్ దట్ మీన్స్ విచ్ ఈస్ ద ఛార్జ్ ఎగ్జిస్టెడ్. అక్కడ మనకు ఛార్జ్ ఎగ్జిస్ట్ అయినటువంటి సర్ఫేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, సిగ్మా ఇంటూ 4πr². సో దాన్ని చూసుకొని మనం ఫార్ములాలో అప్లై చేసినప్పుడు గాస్లో అప్లై చేసినప్పుడు ఉంది సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ 4πr². సో ఈక్వల్స్ టు బోత్ ఆర్ ఫ్లక్స్. ఈ రెండు కూడా మనకి ఏదైనా రిప్రజెంట్ చేస్తున్నాయి, ఫ్లక్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో బోత్ విల్ బి ఈక్వల్. సో 4π క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే ఆన్సర్ ఈ ఈక్వల్స్ టు సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ R² బై r². దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే కూలుమ్స్ లాని బేస్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు Q బై 4πε0 r². ఇక్కడ టోటల్ ఛార్జ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే సిగ్మా ఇంటూ 4π ఈ యొక్క సిగ్మా Q ప్లేస్లో వీ కెన్ రైట్ దిస్ వన్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఛార్జ్ పైన డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఛార్జ్ వాల్యూ అనేది మనకు గ్రేటర్ దాన్ 0 ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వర్కింగ్ అవుట్వర్డ్, అదే లెస్ దాన్ 0 ఉంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్వర్డ్. సో దట్ ఈస్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇన్సైడ్ ద షెల్. ఇన్సైడ్ ద షెల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్సైడ్ ద స్పియర్లో మనకి ఎటువంటి ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఛార్జ్ అనేది అక్కడ మనకి ఎగ్జిస్ట్ అవ్వకపోతే మనకి ఏమవుతుంది, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు 0 అవుతుంది. ఫ్లక్స్ 0 అవుతుంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది 0 అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ స్పెరికల్ షెల్, ఇన్సైడ్ ద షెల్ ఇట్ విల్ బి 0.